సైంటిస్ట్ చెప్పినప్పుడు నిజం అవుతుంటుంది. ఫస్ట్లో అన్నారు పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. 50 years అబోవ్ వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి అటాక్ వస్తుంది. అలాగే జరిగింది. తర్వాత ఏమో మిడిల్ ఏజ్ అన్నారు, ఇప్పుడు అదే జరిగింది. నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటున్నారు. ఆ థర్డ్ వేవ్ కూడా పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు. సో ఏంటంటే మనం పిల్లల్ని రక్షించుకోవడానికి చక్కగా వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పెరిగే ఆహారం అయిపెట్టి ప్రశాంతంగా వాళ్ళకి భయం లేకుండా ముందు మంచి ఆటలు ఆడిస్తే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఇలాంటివి కూడా మీరు పిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో అది ఈ పౌర్ణమి పాయసం ఇలా కంటిన్యూ ఎన్ని సంవత్సరాలైనా మేము ఇది కంటిన్యూ చేస్తాం. ఏంటంటే పౌర్ణమి పాయసం ఎవరు రావక్కర్లేదు. చాలామంది పౌర్ణమి పాయసం కావాలి, వస్తాము, వచ్చి తీసుకుంటాం అని. ఇంతకుముందు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఉండి వింటేనే నైట్ ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా మనం మారాలి. అందుకని సరే అలా అని శాస్త్రాన్ని విడిపోకుండా శాస్త్రోక్తంగా ఈ మనం చేసి